జనాభా ఆధారంగా డీలిమిటేషన్కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు. చెన్నై వేదికగా జరిగిన జేఏసీ మీటింగ్లో కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మరో 25 ఏళ్లు ఎంపీ సీట్ల పునర్విభజన చేయొద్దన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరాడుతామన్నారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు పోరు ఉధృతం చేశాయి. తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించింది జేఏసీ. మరో 25 ఏళ్ల వరకు ఎంపీ సీట్లు పునర్విభజన చేయొద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానించింది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరాడుతామంది జేఏసీ. డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన మీటింగుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒడిశా మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, ఎన్సీపీ, ఎస్పీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఎంపీ సీట్ల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. లేదంటే దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని జేఏసీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే కీలకమైన చట్టాల రూపకల్పనలో మన ప్రమేయం ఉండదన్నారు స్టాలిన్. தனித்தன்மை கொண்டது. பல்வேறு மொழிகள், இனங்கள், வழிபாட்டு நம்பிக்கைகள், பண்பாடுகள், உடைகள், உணவுகள், பழக்க வழக்கங்கள் கொண்டதுதான் இந்தியா. இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு சோதனை வந்தாலும் அதனை ஜனநாயக அமைப்புகள், இயக்கங்கள் தடுத்து வந்துள்ளன. మోదీ ప్రభుత్వం సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో డీలిమిటేషన్ చేపడుతోందన్నారు కేరళ సీఎం విజయన్. జనాభా ఆధారంగా డీలిమిటేషన్తో కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే మేలన్నారు. ఇప్పటికే భాష, సాంస్కృతిక, ఆర్థిక విభేదాలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. డీలిమిటేషన్తో మన ప్రాతినిధ్యం పైన దాడి చేస్తున్నారని విమర్శించారు విజయన్. This cannot be allowed to pass. India's constitution identifies India as a union of states, which underlines our federal character. It strikes a balance between the union and the states. The union government should examine whether this will guide the nation forward or drive us backwards. India's federal structure was designed to protect smaller communities and regional identities. Delimitation that ignores this principle risks reviving colonial centralization. దేశంలో బీజేపీకి బలం లేని చోట ఎంపీ సీట్లు తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. జనాభాను నియంత్రించడమే దక్షిణాదికి శాపమైందన్నారు. Right now 543, Punjab has 13 seats only. Our percentage is 2.39 in the parliament. If they go 850 and they are going to increase 5 seats of Punjab. 850 by 18 is 2.11. They are increasing our seats, but percentage of our participation in parliament is decreasing. డీలిమిటేషన్ పై జేఏసీ మీటింగ్ సక్సెస్ అయిందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దేశ చరిత్రలో కీలక సమయంలో జరుగుతున్న ఉద్యమంగా అభివర్ణించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రమాదంలో పడిందన్నారు డీకే. So a joint action committee has been formed. So when Karnataka and Tamil Nadu stands together, no power can break us. When Kerala and Punjab also raise their voices, that entire country will be looking at. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన ఎంపీ సీట్లు తగ్గితే అది కేంద్ర ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందన్నారు. ఏ రాష్ట్రాలైతే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ రకన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నారు. డీలిమిటేషన్ 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఉండాలన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. రాజ్యాంగంలోని 42, 84, 87వ సవరణల ఉద్దేశాన్ని కేంద్రం విస్మరిస్తుందన్నారు. Whose population share has come down should not be penalized. The union government must enact necessary constitutional amendments for this purpose. The core committee, consisting of members of the parliament from the represented states,
will coordinate the parliamentary strategies to counter any attempts by the union government to undertake any delimitation exercise. డీలిమిటేషన్ పై రెండో సమావేశం హైదరాబాద్ వేదికగా ఏప్రిల్లో జరగనుంది. 2 రోజులు జరిగే మీటింగ్ కు దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు సీఎం స్టాలిన్.